ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 1-4 వచనాలు చదువుతున్నాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. ఆమేన్. అవును, ఆపత్కాలమందు మనకి శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు దేవునికి వేడుకుంటాం, మొరపెడతాం. మరి అలాగే మనకి మంచి జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెక్ చేసుకుందాం. శ్రమలు కలిగినప్పుడు దేవుని వెతకాలంట. ఇప్పటి వరకు ఆనందంగా ఉండి దేవుని మర్చిపోయారేమో. ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ వెతకాలి. ఎప్పటి వరకు అంటే ఆయన మన ప్రార్థనల్ని వినే వరకు, మన చెయ్యి వెనక తీయకుండా ఆయన వేడుకుంటూనే ఉండాలి, ఆయన మనకి సహాయం చేసే వరకు.